హలో గైస్, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. Please, I kindly request. ఎప్పుడో 2016లో బాహుబలి టీం యూస్ చేసిన ఫార్ములాని దేవరా టీం కూడా యూస్ చేస్తుంది గైస్. బాహుబలి ఫార్ములాని ఎందుకు ఎలా యూస్ చేస్తుందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం గైస్. బాహుబలి 1, బాహుబలి 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రేర్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. బాహుబలి 1, బాహుబలి 2 ఈ రెండు మూవీస్ అంతలా సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ట్విస్టులు, ఫెంటాస్టిక్ స్టోరీ, దాంతో ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ ని పూర్తిగా న్యాయం చేసిన ప్రభాస్ గారు. దాంతో ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ గా మారారు. మన ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్టర్ గా మారారు. బాహుబలి పార్ట్ 1 లో కొడుకుని మాత్రమే చూపించి, జస్ట్ పార్ట్ 1 లో శివుడిని మాత్రమే చూపించి, అండ్ దాంతో పాటు బాహుబలి ఎలా ఉండేవాడు, బాహుబలి ఎలా చనిపోయాడు అని క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. ఇలా పార్ట్ 1 చూసిన వాళ్ళందరికీ మెంటల్ ఎక్కిపోయి పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేసింది. సేమ్ ఇదే ఫార్ములాని దేవరా టీం కూడా యూస్ చేస్తున్నట్టు తెలుస్తోంది గైస్. ఎందుకంటే దేవరా కూడా పార్ట్ 1, పార్ట్ 2 గా రాబోతోంది కాబట్టి దేవరా ఫస్ట్ పార్ట్ లో కొడుకు పాత్రకు సంబంధించిన సీన్లు ఉంటాయని, అండ్ దాంతో పాటు ఫాదర్ ఎంట్రీ సీన్ తో పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేపిస్తారని బయట టాక్ వినిపిస్తోంది గైస్. అండ్ దేవరాలో కూడా ఎన్టీఆర్ ఫాదర్ రోల్ ఎన్టీఆర్ గారే చేస్తున్నారు కాబట్టి ఇలా పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా సేమ్ బాహుబలి ఫార్ములాని యూస్ చేస్తున్నట్టు తెలుస్తోంది గైస్. బాహుబలి సిరీస్ లో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అనే క్యారెక్టర్స్ ని ఎలా చూపించారు, దేవరాలో కూడా తండ్రి కొడుకుల క్యారెక్టర్ ని ఇలాగే చూపించబోతారు అనుకుంటున్నా గైస్. ఏదేమైనా ఈ సినిమా ఏప్రిల్ 5th కి రావాల్సింది కొన్ని కారణాల వల్ల అండ్ వాటితో పాటు విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుందట. అది అయిపోయిన తర్వాత గోవాకి వెళ్లి ఫాస్ట్ గా షూటింగ్ చేస్తాం అని చెప్తున్నారు. సినిమా అక్టోబర్ 10th వస్తుంది అని రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు కాబట్టి ఒక మంచి అవుట్పుట్ తో వస్తే అదే చాలు గైస్. అండ్ అలాగే దీంతో పాటు ఎన్టీఆర్ గారు వార్ 2 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అండ్ దీంతో పాటు దేవరా పార్ట్ 1 తో పాటు పార్ట్ 2 కూడా కొన్ని సీన్లు షూటింగ్ జరిగాయట. మోస్ట్లీ పార్ట్ 1 ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయి హిట్ అయిపోతే పార్ట్ 2 చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనుకుంటున్నా గైస్.